హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్క్లోవిటా నట్షెల్స్. ఈరోజు మనం నట్షెల్ చేయబోయే సినిమా భీమా. రొటీన్ సినిమాలు నాకు అలవాటు అయిపోయాయి అనుకుంటా, అందుకే ఈ సినిమా కూడా బాగానే అనిపించింది. కానీ మూవీకి హిట్ టాక్ కాదు కదా, కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు. గోపీచంద్కి ఈ మధ్య టైం బ్యాడ్గా నడుస్తుంది అనుకుంటా, ఏ సినిమా కూడా అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సినిమాలో డైరెక్టర్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మూవీని రొటీన్ కమర్షియల్ మూవీలాగా తీయడం. 2-3 స్టోరీస్ని కలిపేసి ఏదో తీద్దాం అనుకున్నారు, కానీ ఏదో అయ్యింది లాస్ట్కి. ఫస్ట్ సీన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక స్టోరీలోకి ఎంటర్ అయితే సినిమాలో హీరో డ్యూయల్ రోల్ అనమాట. అన్న వాడే, తమ్ముడు వాడే. అన్నకి విక్రమార్కుడు లాంటి స్టోరీ ఇస్తే తమ్ముడికి అదర్స్ ఇచ్చారు. మధ్యలో డివోషనల్ యాంగిల్ కూడా ఇరికిచ్చారండోయ్. తమ్ముడు అంటే అన్నయ్య సినిమాలో చిరంజీవి గారికి తన తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ అనమాట. కానీ తమ్ముడికి అన్నంటే ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తమ్ముడికి ఉన్నంత కోపం ఉంటుందన్నమాట. ఓకే, మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఊర్లో ఎప్పటి నుండో మూసేసిన గుడి ఉంటుంది. దాని మీద కోర్టులో ఏదో కేసు నడుస్తూ ఉంటుంది, అందుకే గుడిని ఎవరు తెరవనివ్వట్లేదు. సినిమా స్టార్టింగ్లో ఈ ముసలోడు ఓవర్ యాక్షన్ ఉంటుంది. అమ్మ బాబోయ్, పిల్లోడు పాపం దెయ్యాన్ని చూసి భయపడితే ఈ ముసలోడు మళ్ళీ వెళ్ళి భయపడ్డావా అని అడుగుతాడేంటో. భయపడ్డావా? ఆ పిల్లోడు మొహం చూడరా బాబు, చెడ్డీలు తడిపేసి ఉంటాడు. వాడేదో పాపం భయపడుతుంటే మళ్ళీ వాడికి దెయ్యం కథలు చెప్తావేంట్రా బాబు. ఈ ముసలోడి సొల్లంతా స్కిప్ చేసేస్తే ఈ బోయా ఎలివేషన్ సీన్ దగ్గరికి వచ్చేస్తాం. లిటరల్లీ లెజెండ్ మూవీ ఇంటర్వెల్ సీన్లో భగవంతుడా అని అరిస్తే రెండో బాలే వచ్చినట్టు ఇక్కడ ఈ ఆంటీ నువ్వు రా దేవుడా అనగానే హీరో ఎద్దు మీద ఎంట్రీ ఇస్తాడు. విలన్స్తో ఒక బోరింగ్ ఫైట్ అయ్యాక మన పోలీస్ హీరో ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఎస్ఐగా ఆ ఊరు వచ్చా అని చెప్తాడు. విలన్ గాడి కోసమే ఆ ఊరు వస్తాడు. వచ్చి రాగానే విలన్ మనుషుని కొట్టేస్తాడు. కానీ విలన్ బొక్కలో వేయచ్చుగా, కానీ బొక్కలో వేయకుండా బొక్కలో కహాని అని చెప్తాడు. 1 month నేను వెకేషన్లో ఉంటా, నేను అరెస్ట్ చేయను, 1 month తర్వాత నువ్వే వచ్చి జైల్లో కూర్చో అని ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్పి వెకేషన్లో హీరో చేసే పని ఏంటో తెలుసా? హీరోయిన్ వెంట పడ్డం, హీరోయిన్ ఊపడం, వీడు చూడడం. ఒకసారి అయితే ఏమనుకోవచ్చు, రిపీటెడ్గా పెడతారు ఇదే ఊపే సీన్స్. తీసినోడికైనా వల్గర్గా అనిపించలేదేమో ఈ సీన్ తీసేటప్పుడు. ఇంకా హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే శవాల మీద చిల్లర ఏరుకునే అంత లేక్గా ఉంటుంది. శవం మీద చిల్లర ఏరుకోవటం లాంటిదే. హీరోయిన్ వెంటపడడం అనేది క్యాజువలే, కానీ ఎవడో ఒకడు హీరోయిన్ మీద యాసిడ్ పోస్తా అని బెదిరిస్తే హీరోయిన్ పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు బాడీ గార్డ్ కావాలి అని అంటుంది. దానికి హీరో తన జాబును టిష్యూ పేపర్లా పక్కన పడేసి హీరోయిన్కి బాడీ గార్డ్లో తిరుగుతుంటాడు. ఆ యాసిడ్ పోస్తా అనే బెదిరించేవాడు కూడా దొరుకుతాడు. వాడిని అరెస్ట్ చేసి బొక్కలో వేయచ్చుగా ఈ పెద్ద మనిషి, కానీ లేదు. వాడి ఫోన్ తీసుకొని యాసిడ్ పోస్తా అని హీరోయిన్కి మెసేజ్ పెట్టడం, ఆ మెసేజ్ చూసి హీరోయిన్ భయపడి హీరోని హెల్ప్ అడగడం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని హీరోయిన్ లవ్లోకి దింపడం. అసలు యాసిడ్ పోయడం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూరా. దాని మీద కామెడీ చేసి దాన్ని నార్మలైజ్ చేస్తున్నారేంట్రా? అసలు ఈ మూవీ డైరెక్టర్ ఎవడరా బాబు? నాకు ఇప్పుడు గూగుల్ చేసే అంత ఓపిక కూడా లేదు. నట్షెల్లోకి వెళ్ళిపోదాం. ఒక సీన్లో అయితే హీరోయిన్ భయపడి హీరోని లేడీస్ హాస్టల్కి పిలుస్తుంది. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అదంతా ఓకేలో, కానీ హీరో లేడీస్ హాస్టల్లోకి ఎంటర్ అవ్వగానే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ హీరో మీద పడిపోతుంటే అది చూసిన హీరోయిన్కి ఏం గుణం రేగుతుందో తెలియదు, కానీ హీరోకి హీరోయిన్ పడిపోయి ఒక సాంగ్ కూడా వేసుకుంటుంది. మూవీలో ఇంకో సిల్లీ థింగ్ ఏంటంటే విలన్ కొడుకుని కొట్టేసి బోట్ కింద దాచేస్తాడు. మళ్ళీ విలన్ మనుషులు వచ్చి వాడిని కాపాడుతారు. ఈ సీన్ నాకు అర్థం కాలేదు సార్. హీరో ఆ విలన్ కొడుకుని దాచేయాలనుకుంటే ఎక్కడన్నా దాచేయచ్చు, కానీ ఆ బోట్ కింద దాచేయడం ఏంటో, విలన్ మనుషులు దొరకట్లే అనే ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దానికి హ్యాట్స్ ఆఫ్. వీళ్ళు ఆ సీన్ ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది హీరో షర్ట్ బోటుకు తగిలి చిరిగి షర్ట్ మార్చుకుంటే హీరోయిన్తో రొమాంటిక్ ముచ్చట్లు పెట్టడానికి. ఇప్పుడు విలన్ ఇంకా ఒక ఆకుల వైద్యుడు కలిసి అనాథ పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళ మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆ ఊర్లో ఏదో సంజీవని లాంటిది ఉంటుంది. దానివల్ల చావు అనేది లేకుండా ఉండడం కోసం ఆ వైద్యుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఆ ఊర్లో మూసేసిన గుడి వెనకాల చేస్తూ ఉంటాడు. గుడి వెనకన్నా సామి అన్నట్టు ఊర్లో ఇంకో ప్లేసే దొరకదు వీళ్ళకి. వీడి ఎక్స్పెరిమెంట్స్ వల్ల చాలామంది పిల్లలు చనిపోతారు. ఇదంతా చూసి హీరో ఊర్రా మాస్ ఫైట్ చేస్తాడు. నువ్వు చనిపోతే హీరోని వదిలేస్తాం అని అంటారు. హీరో సర్లే సరదాకి చచ్చిపోదాం అని చచ్చిపోతాడు. కానీ హీరోయిన్ కూడా చంపేస్తారు. హీరోని మోసం చేసి చంపేశారు కదరా. ఇప్పుడు హీరో దయ్యమయ్యి వెన్నెల కిషోర్ కనిపించి నేను నా తమ్ముడిని ఆవహిస్తా అని చెప్తాడు. ఆవహించి ఆ వైద్యుని చంపేస్తా అంటాడు. తన తమ్ముడిని ఆ ఊరికి తీసుకొని రమ్మని వెన్నెల కిషోర్కి చెప్తాడు. ఇప్పుడు
ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే హీరో అతని తమ్ముడు ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉంటారు. వీడు భీమా, వాడు రామ. భీమా చేసే తీట పనులకి ఊర్లో వాళ్ళ చేతిలో రామ దెబ్బలు తింటూ ఉంటాడు, ఒకేలా ఉంటాడు కాబట్టి. ఒకసారి ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. పోలీసులు భీమా అనుకుని రామాని కొడతారు. దీంతో వాళ్ళ అయ్య వచ్చి ఈ భీమాగాడికి నాకు ఏం సంబంధం లేదు, ఈయన బొక్కలో వేయండి అంటాడు. దానికి ఈ పోలీస్ అంకులేమో నాకు ఇవ్వండి, నేను పెంచుకుంటా, వీడిని పోలీసుని చేస్తా అంటే వాళ్ళ అయ్య ఇంకా స్కూల్ బెంచ్ కింద ఉండే బబుల్ గమ్ అతికిచ్చినట్టు ఆ పోలీసు వాడికి భీమాని ఇచ్చేసి నాకు ఏ సంబంధం లేదు అన్నట్టు వెళ్ళిపోతాడు. ఇలా భీమా వల్ల దెబ్బలు తినడం వల్ల రామాకి భీమా అంటే నచ్చదు. భీమా ఏమో పోలీసు అవుతాడు, రామ ఏమో పంతుల్లాగా వాళ్ళ మామ దగ్గర ఉండిపోతాడు. రామ భయస్థుడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మని రామ వాళ్ళ మామ గోకితే రామాని హీరోయిన్ గోకుతుంది. ఇక్కడ గోక్కుంటూ కూర్చుంటే రకతాలు వస్తాయి తప్ప కామం రాదురా రామం అని వెన్నెల కిషోర్ చెప్పి రామాని ఆ ఊరికి వచ్చేలా చేస్తాడు. వాళ్ళ అన్నకి జరిగిందంతా విన్నాక రామం ఇంక నన్ను వాడుకో, అదే నన్ను ఆవహించుకో అన్నయ్యా అని అరుస్తాడు. ఇంకేముంది, కాంచనాడ లారెన్స్ను ఆవహించినట్టు రామాని భీమా ఆవహించి ఈ ఆకుల వైద్యుడు బుర్రకు బుక్కెట్టి చంపేస్తాడు. అంతే అండి, అయిపోయింది సినిమా. నేను చెప్తే కామెడీగా అనిపించవచ్చు కానీ సినిమా మాత్రం పర్లేదు, మరీ అంత వరస్ట్ ఏం కాదు. చూడాలి అనుకుంటే చూసేయండి. నేను మీ సౌమిత్రి, సైనింగ్ ఆఫ్.